అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబర్కాతు. ఆత్మీయ మిత్రులకు, స్నేహితులకు, సన్నిహితులకు, పరిషదులకు, పరిషద్బళ్లకు, సాంగతికులకు, సదస్సులకు, స్వరాజ్ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, వింటున్నటువంటి శ్రోతలందరికీ కూడా ఈదుల్ అద్హా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. సాధారణంగా బక్రీద్ పండుగ అంటే కుర్బానీ, బక్రా అంటే మేక, దాన్ని కొయ్యడం, వండుకొని తినడం, ఇదే కుర్బానీ అంటారు. బట్ కాదు అది. అసలు కుర్బానీ అంటే ఏమిటి? త్యాగం, పరిత్యజించడం, వదిలిపెట్టడం. ఏదైతే నీకు ఇష్టమైనటువంటిదో, ఏదైతే నీకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఉంటుందో దాన్ని విసర్జించడమే కుర్బానీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే వాత్సల్యం, మమత, మమకారం ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తాయంటే ఒక రకమైనటువంటి ప్రలోభాలకు లోన్ చేస్తుంటాయి. ఆ ప్రలోభాలకి లోనైనప్పుడు ఇవన్నీ మన మీద ఆధిపత్యాన్ని చేసి ఎవరైతే సృష్టికర్తున్నాడో వాడిని మనం మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే అల్లాహ్ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఏం చేస్తాడంటే తను ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో వాళ్ళనే పరీక్షిస్తాడు. ఎవరిని ప్రేమించడో వాళ్ళని అసలు పరీక్షించడు కూడా. ఈ పరీక్షలన్నీ కూడా ఆయా స్థాయిని బట్టి ఉంటాయి. 1వ తరగతి చదివే పిల్లవాడికి 1వ తరగతి సిలబస్ చెప్పాలి. 1వ తరగతి చదివే పిల్లవాడికి 10th క్లాస్ సిలబస్ ఇస్తే వాడు ఫెయిల్ అయిపోతాడు. కాబట్టి సామాన్యుడికి ఎలాంటి పరీక్ష విధించాలి, ఆ తర్వాత నమాజీకి ఎలాంటి పరీక్ష విధించాలి, ప్రవక్తలకి ఎలాంటి పరీక్షలు విధించాలి, ఇవన్నీ అల్లాహ్ డిసైడ్ చేసి పెడతాడు. ఈ క్రమంలో ఒక్కొక్క ప్రవక్తకి ఒక్కొక్క రకమైనటువంటి పరీక్ష ఉండేది. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ఇదనమాట. ఇది మనకి చాలా పురాతన గ్రంథాల్లో కూడా మనకి కనిపిస్తుంటుంది. వాస్తవం, ఇది చారిత్రక వాస్తవం. 1000 సంవత్సరాల క్రితం అనమాట. ఇబ్రాహీం అలైహిస్సలాంకి పిల్లలు లేరు. ఆయన అల్లాహ్చే పంపబడ్డటువంటి ప్రవక్త. పిల్లలు లేకపోతే పిల్లలు కావాలి అని ఆయన అల్లాహ్ దగ్గర ప్రార్థించడం. ఆయనకి దాదాపు 80 సంవత్సరాల వయస్సులో పిల్లవాడు కలుగుతాడు. అంటే 80 సంవత్సరాల తర్వాత కలిగినటువంటి పిల్లలలో ఉండేటటువంటి పుత్రవాత్సల్యం ఎలా ఉంటుందో అది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈయనకి ఇస్మాయిల్ అలైహిస్సలాంని అల్లాహ్ తాలా ప్రసాదిస్తాడు. ఆయన ప్రవక్తే. ఆయన 10-12 ఏళ్ళకి అవుతాడు. అయిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి కల వస్తుంది. ఏమని కల వస్తుంది? ఆయన బలిస్తున్నట్టుగా కల వస్తుంది. తన పిల్లవాడిని బలి చేస్తున్నట్టుగా కలొస్తోంది. ఇది ఏ తండ్రికైనా 80 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఒక కొడుకుని బలి చేయడం అనేటటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. బట్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఏం చేస్తారంటే ఈ విషయాన్ని ఇస్మాయిల్ అలైహిస్సలాంకు చెప్తారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం ఏమంటారంటే, నాన్న ఇది అల్లాహ్ యొక్క పరీక్ష అయితే ఆ పరీక్ష ముందు నేను శిరస్సు వంచడానికి చాలా సిద్ధంగా ఉన్నాను, ఇంకా మీరు ఆలోచిస్తున్నారు ఎందుకో, నడవండి అంటారు. వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇస్మాయిల్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన ఏమనుకుంటుంటాడంటే నా కొడుకు మీద నేను కత్తి ఎలా లేపాలి అని. ఇది గమనించిన ఇస్మాయిల్ అలైహిస్సలాం 10 ఏళ్ళు ఆయన ఏమంటాడంటే, నాయన మీరు చూస్తూ ఉండగా నన్ను కత్తితో బలివ్వడం అనేటువంటిది అసంభవం, కాబట్టి మీ కళ్ళకి గంతలు కట్టుకోండి అంటారు. ఆయన కళ్ళకు గంతలు కట్టుకొని కత్తి లేపిన తర్వాత ఇంకా పరీక్షకు అంతిమ సమయం. ఇంకా దాని తర్వాత పరీక్షించడానికి ఏం లేదు అల్లాహ్కి. ఇద్దరు సిద్ధపడిపోయారు, కట్ కావడానికి కొడుకు, కట్ చేయడానికి తండ్రి. అల్లాహ్ తాలా ఏం చేశాడు? స్వర్గం నుండి ఇస్మాయిల్ అలైహిస్సలాం ప్లేస్లో ఒక దుంబాని పంపించాడు. ఇక్కడ నేనేం చెబుతానంటే, ఒకవేళ అల్లాహ్ తాలా ఎంత గొప్పవాడు, ఒకవేళ అల్లాహ్ తాలా ఆ రోజున ఇస్మాయిల్ అలైహిస్సలాంని కుర్బానీ చేయటాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే, ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క కుర్బానీ అయిపోయి ఉంటే ప్రళయం వరకు ప్రతి ముసల్మాన్ ప్రతి సంవత్సరం తన కొడుకుని కుర్బాన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి అల్లాహ్ తాలా కొడుకుల్ని కుర్బాన్ చేయకుండా ఒక దుంబాని పంపించాడు. సో ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవది మనలో ఉండే అహంకారాన్ని త్యాగం చేయాలి, మనలో ఉండేటటువంటి వాత్సల్యాన్ని త్యాగం చేయాలి, మనదైనటువంటి ప్రతి దాన్ని కూడా సృష్టికర్త కోసం తృణప్రాయంగా వదిలిపెట్టేయడానికి సిద్ధంగా ఉండాలి. అది బక్రీద్ పండగ నేర్పేది. ఇందులో పరమత సహనం ఇవన్నీ కూడా మళ్ళీ మనకన్నీ కనిపిస్తూ ఉంటాయి. నెమరు వేసేటటువంటి జంతువుల్ని గురించి మనకు మాట్లాడతారు. అందులో ఫిమేల్ జంతువుల్ని కుర్బాన్ చేయాలని ఎక్కడ రాసి ఉండదు. చాలామందికి ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉంటుంది, ఆవుల్ని కోస్తారని. బట్ ఆవుని కుర్బానీ చెయ్యరు. ఫిమేల్ ఏవైతే ఉంటాయో వాటిని కుర్బానీ చెయ్యరు. ఎందుకంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం మేల్ కాబట్టి మేల్ నెమరు వేసేటటువంటి జంతువుల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది, వాటిని కుర్బాన్ చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఆచారం. ఇస్లాం ఎప్పుడూ కూడా ఎదుటివారి ధర్మాన్ని గౌరవిస్తూ తన ధర్మాన్ని గౌరవించుకుంటుంది. ఎదుటివారి ధర్మాన్ని కించపరచడం అనేటటువంటిది ఇస్లాం కాన్సెప్ట్ కాదు. అలా ఎవరైనా చేస్తే వాడు ముసల్మాన్ కాదు. కాబట్టి ఇస్లాం ధర్మం అన్ని ధర్మాలని గౌరవిస్తూ తన ధర్మాన్ని తాను గౌరవించుకుంటుంది, తన సాంప్రదాయాన్ని తాను గౌరవిస్తోంది, ఎదుటివారి సాంప్రదాయాన్ని గౌరవిస్తోంది. కాబట్టి మనమందరం కూడా ఈ భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. ఈ భారతీయ సంస్కృతి అనేటటువంటిది ఒక సనాతనంగా వస్తున్నటువంటి సంస్కృతి. ఈ సంస్కృతిలో మనందరం కలిసి బతుకుతున్నాం, ఇలాగే కలిసి బతుకుతాం కూడా.
కాబట్టి కులమతాలకు అతీతంగా వర్గాలకు, వర్ణాలకు, ప్రాంతాలకు, భాషలకు, ఆచార వ్యవహారాలన్నిటికీ అతీతంగా ఉండి జీవించే ఉత్తమమైన జీవన విధానం కలిగిన దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే. కాబట్టి భారతీయుడిగా పుట్టినందుకు గర్వించాలి, భారతీయుడిగా జీవిస్తున్నందుకు మరింత గర్వించాలి. మీ అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఎప్పుడైనా అవసరం వస్తే ఇంకా కూలంకషంగా మాట్లాడుకుందాం. వమా అలైనా ఇల్లల్ బలా. ఈ అవకాశం కల్పించినటువంటి మా సోదరుడికి, స్వరాజ్ టీవీ సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ అల్లాహ్ హాఫిజ్.